అయిపోయిన వాటి కింద వదలాలి కదా. అయిపోయినాయి, టోకెన్ పడట్లా. టోకెన్ డబ్బులు రిలీజ్ చేయట్లా వాళ్ళు. ఇట్లా వేసుకుంటూ పోతే ఓడి చేయడే కాంట్రాక్ట్ వర్క్. గవర్నమెంట్ మారినప్పుడల్లా అంతేరా. అంతకుముందు అట్లేం లేదురా. ఈ జగన్ గారు వచ్చాక వాడు ఎప్పుడైతే రివర్స్ సెంటరింగ్ అన్నాడో ఇవన్నీ చూసి ఈయన నేర్చుకున్నాడు. మా నాన్న కట్టొద్దని కాదు, ఊర్లో వేసిన రోడ్లు అవి ఉన్నాయా, ఆ డబ్బులు పడాల్సి ఉన్నాయి దాదాపు 30 లక్షలు. ఆ యాప్ అని చెప్పారంట, మేము వైసీపీ. నీకు రావాలా డబ్బులు? అవి వేసిన వాళ్ళకి కదా. అందులో మావి కూడా ఉన్నాయి. అందరూ ఊర్లో వైసీపీ వాళ్ళందరూ యాభై అంత డబ్బులు ఆ డబ్బులు యాభై మాకు అట్టుంది రాజు. వాళ్ళే పడతారు. అప్పట్లో జగన్ గారు అవకాశాలు దిగాడు. దానివల్ల మనం హిస్టరీలో కూడా చేసిండు రివర్స్ టెండరింగ్ పద్ధతి. 2018లో టీడీపీ పడాల్సిన డబ్బులు మొన్న పడ్డాయి తెలుసా. మా అవి కూడా వల్ల అవన్న పడితే కాస్త వస్తాయి డబ్బులు. అవి పడితే కాస్త వస్తాయి. అవి పడితే టీడీపీ టైం ఖర్చు కదా, అటు ఇటుగా లేటుగా వీకెండ్ పడతాయి. మా వైసీపీ మొహం మీద గట్టి తగిలితే మా నాన్న ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. కానీ మీరు పవన్ కళ్యాణ్ నేను మా అమ్మలు కాదు. మీది కాలేజీ కదా, కాలేజీ ఆపేసాం. స్కూల్ నాడు అది ఇంజనీర్ గారు లేట్ చేశాడు. ఫేజ్ 1 ఫేజ్ 2 లాస్ట్ టైం జనవరికే అయిపోయింది. ఫేజ్ 1 ఫేజ్ 2 లాస్ట్ అయిపోయింది మొత్తం. నాడు ఫేజ్ 2 ఫేజ్ 1 పిఆర్ఐ చేసింది మా డాడీ వాళ్ళు. అదే చెప్తుంది వాడెవడో. ఫేజ్ 2 సర్వశిక్ష అభియానం జనవరికే వర్క్ అంతా అయిపోయింది. వాడు బిల్ చేయలేదు. ఏ స్కూలు? హై స్కూలా? అది బిల్ చేస్తుంటే ఏప్రిల్లో డబ్బులు వదిలేడు జగన్ గారు. అప్పుడు పడిపోయాయి మాకు. మొత్తం ఇంజనీర్ గారు లేట్ చేశాడు. ఎలక్షన్స్ అంతే. ఇంకా చెప్పాలంటే బిల్లు మాకు టీడీపీ అది ఎలక్షన్స్ అయిపోయాక బిల్ అయింది లేదా. అంత లేట్ చేశాడు. కలగకుండా ఫోన్ చేసి ఎత్తకుండా వాడు కానీ జనవరిలోనే బిల్లు చేసింటే టోకెన్ పడేది. టోకెన్ పడ్డాక ఎప్పుడోకప్పుడు డబ్బులు పడి అటు నుంచి నంబారా నేడు ఇట్లా ఓం బృహత్సామ క్షత్రపుత్రపా